Audio Jungle. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే జీవి. రేషన్ సక్రమంగా అందించడం లేదని హనుమాన్ నగర్లో రేషన్ షాపు వద్ద ఆందోళన చేపట్టిన కార్డుదారులు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన వినుకొండ మండల విద్యాశాఖ అధికారి జఫ్రుల్లా. ప్రైవేట్ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని తెలిపిన యూనియన్ జిల్లా కార్యదర్శి సుబాని. గ్రామాలలో సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వారా కొత్త శోభను తేనున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలంలోని చీకటిగిలపాలెం గ్రామంలో జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అంటే అవి తెలుగుదేశం పార్టీలోనే తెలిపిన ఆయన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి పట్టిసీమను 1 సంవత్సరంలో పూర్తి చేసి రైతులకు అంకితం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అదే తరహాలో గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి దాని ద్వారా సాగర్ కుడి కాలువకు జలాలు మళ్లీ ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సాగునీరు, త్రాగునీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని 3 పంటలను గోదావరి జలాలతో పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చారని తెలిపారు. 2 పర్యాయాలు అత్యధిక మెజారిటీతో గెలిచిన వినుకొండ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి మన గ్రామానికి సాగునీరు వచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నా. మన కష్టాలు 40 రోజులు వచ్చినాయి. 16,000 కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 1 సంవత్సరంలో పట్టించే ప్రాజెక్టు పూర్తి చేసి తమలో 2 మాసాలు ముసుకునేవాళ్ళు సాగర్ నీళ్లతో. ఇప్పుడు బాపట్ల రేపల్ల ప్రాంతాలుగా ఇప్పుడు నాగార్జున నీళ్ళతో పనిలేదు. వాళ్ళు జూన్ జూలైలోనే నాటేస్తారు, మనకంటే ముందే వేశారు, గోదావరి నీళ్ళతో వేశారు. కారణం ఏంటంటే చంద్రబాబు గారు 1600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఆ నీళ్లు అక్కడ ఇచ్చారు. గోదావరి నీళ్లు తీసుకొచ్చారు, మన రేపల్ల, బాపట్ల, కొన్నూరు ప్రాంతానికి ఇచ్చారు. వాళ్ళు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు, గోదావరి నీళ్ళతో పండించుకుంటున్నారు. కానీ 3 ఏళ్ల నుండి గోదావరి నీళ్ళతో పండించుకుంటున్నారు. దిగుబడులు పెరిగినాయి, బ్రహ్మాండంగా పెరిగినాయి. కారణం మన సాగర్ నీళ్ళ కంటే గోదావరి నీళ్లు సారవంతమైనటువంటి నీళ్లు, డెల్టా నీళ్లు. అందువల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. మనకు కూడా మంచి రోజులు వచ్చినాయి. మన సాగర్ కుడికాలోకి గోదావరి నీళ్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. 6,000 కోట్లు కేటాయించారు. మన బడ్జెట్ లో నిన్ను టెండర్ ఇచ్చారు. ఈ నెలలోనే టెండర్ అయిపోతా ఉంది. వచ్చే నెలలో పనులు ప్రారంభించబోతున్నారు. రేషన్ సక్రమంగా ఇవ్వడం లేదంటూ కార్డుదారులు రేషన్ షాపు వద్ద ఆందోళన చేపట్టిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కార్డుదారులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ నందు గల 57వ నెంబర్ గల రేషన్ షాపు డీలర్ ఆకుల సాయి కుమార్ గత కొన్ని నెలలుగా రేషన్ సక్రమంగా ఇవ్వటం లేదని, మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం, దుర్భాషలాడటం చేస్తున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపు నిర్వహణలో సమయపాలన పాటించడం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, రేషన్ సరుకులు సక్రమంగా అందించడం లేదని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకుని సరుకులు సక్రమంగా పంపిణీ చేసే విధంగా చూడాలని కార్డుదారులు కోరుతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు షాపు వద్దకు వెళ్లగా షాపు మూసివేయటం జరిగిందని, డీలర్ వద్ద నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కార్డుదారులకు మరో రేషన్ షాపులో అధికారులు సరుకులను అందించారు. దీనిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని తహసీల్దార్ జాన్ పీటర్ తెలిపారు. ఆడవాళ్ళు ఒక్కళ్ళు కాదండి, కొన్ని సమస్య ప్రతి ఒక్కళ్ళు అనేది వీళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, సరైన రెస్పాన్స్ ఉండదు. ఆడవాళ్ళని ఎట్ట పెడితే అట్ట మాట్లాడతారు. ఇంతవరకు ఇప్పుడు వాళ్ళు పొద్దు నుంచి ఇప్పుడు 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంతవరకు వచ్చి ఇచ్చింది లేదు. ఫిర్యాదు చేశారు మరి? ఫిర్యాదు ఒకసారి కాదండి, ఇప్పటికి 10-15 సార్లు చేశారు ఫిర్యాదు. 10-15 సార్లు ఫిర్యాదులు చేశారు, రెస్పాండ్ లేదు. గవర్నమెంట్ ఎక్కడైనా డీలర్ తీసుకోమని ఒక చట్టం చేసింది మొన్న ఈ మధ్య, సరుకు తీసుకోమని.
మరి ఎక్కడికి పోతున్నాం మేము అని చెప్పేసి అంటున్నారంట. దీన్ని పట్టించుకునేవాడు ఎవడు? దయచేసి వీళ్ళ యొక్క బాధని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మేము పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తామని చెప్తున్నాం. 2 ట్రిప్పుల నుంచి తిప్పుతా ఉంటాడు, కూర్చోటం పావటం ఏమంటున్నాడమ్మా? అడిగితేనేమో రేపిస్తాంలే పోండి, మాడిదామిస్తాంలే పోండి, నిన్న ఆమె తగాదు పెట్టుకుంది, ఈమె తగాదు పెట్టుకుందని మాట్లాడుతున్నాడు. మళ్ళీ పైన ఆ అబ్బాయి చేత ఫోన్ చేపిస్తే సోమవారం వచ్చేస్తానన్నాడు. మా నాన్న చచ్చిపోయాడు కదా, రేపు శనివారం నాడు తినము, సోమవారం వచ్చేస్తానన్నాడు. సోమవారం నాడు వస్తేనేమో లేడు. మళ్ళీ ఫోన్ చేపిస్తేనేమన్నా కానీ మేము శ్రీశైలం పోయాము, వచ్చే నెల ఇస్తే ఇస్తాం, లేకపోతే లేకుండా అన్నాడు. అది జరిగింది. సోమవారం వస్తానన్నారండి, సోమవారం రాలేదు. మేము కార్లు పెట్టుకున్నాడు పొద్దుటాంచి 6 నుండి 5 వచ్చి 5 నుండి కూడా ఎంతవరకు అంతలేరు. మరి ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు ఫోన్లు చేస్తేనేమో ఆ అబ్బాయి నేను రాను, శ్రీశైలంలో ఉన్నాను, మీ నెల ఇవ్వను అంటున్నాడంట. మేము వేరే వార్డులకు పోతేనేమో వాళ్ళు మాకేం ఇవ్వట్లేదు. అసలు మీ వార్డులో పెట్టారు, మీ వార్డులో తెచ్చుకోండి అని అంటున్నారు. ఆ వార్డులకు పోయి ఈ వార్డులకు పోయి మేము తిరగలేక చచ్చిపోతున్నాం. మాకు బీమా ఇచ్చే మార్గం చూడండి. మాది హనుమాన్ నగర్ అండి, మాది ఫస్ట్ లైన్. ఇంతకుముందు 11వ వార్డులో తెచ్చుకునే వాళ్ళం. మాకు హనుమాన్ నగర్లో పెట్టారు కదా, ఇంక ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాం నెల. ఇప్పుడు 2 నెలల నుంచి వదిలించుకుంటున్నాడు. సరేలేండి వాళ్ళ నాన్నగారు బాగలేదు కదా అని మేము మెలకుండా పోతున్నాం. ఈ నెల వచ్చాము, మా నాన్నగారు చచ్చిపోయారండి, 4 రోజులు ఆగండి అన్నారు. సరేలేండి 7వ తారీఖు దాకున్నాం. 7వ తారీఖు వచ్చి మళ్ళీ ఫోన్ చేపిస్తుంటే నేను ఇవ్వట్లేదమ్మా, ఈ నెల ఇవ్వను, నేను ఏం చేసుకున్నా అన్నారు సార్. అందుకని మేము చెప్తున్నాము, మాకు బియ్యం ఇచ్చే మార్గం మాకు చూపించండి. వేరే వాటిలకు పోతే మాకు బియ్యం ఇవ్వట్లేదు. మీ వార్డులో తెచ్చుకోండి అమ్మా, మీ వార్డులో పెట్టారు కదా, మా వార్డుకి వస్తారేంది, మీ వార్డులో పెట్టాంగా, మీ వార్డులో తెచ్చుకోండి అమ్మా, మా వార్డులో రాదు, మా వార్డులో వాళ్ళకి మేము ఇచ్చుకోవాలి, మీరు వస్తే మాకు ఎగస్ట్రా బియ్యం అవుతాయి, మేము అన్ని తెచ్చాము అంటున్నారు. మాకు ఎట్టయినా కానీ నెల బియ్యం ఇచ్చే మార్గం చూడండి. కందిపప్పు ఇస్తున్నారు, అన్ని వార్డులలో పంచదార ఇస్తున్నారు. ఈ వార్డులో ఏనాడు మేము తీసుకెళ్ళాలి, బియ్యం వరకే తీసుకెళ్తాము. ఆ బియ్యానికి కూడా ఎన్ని పడిగాపులు గాయాల. మీకు ఈ సమస్య ఎట్టాగని మీరు కొంచెం పరిష్కారం చేయండి. ఈ నెల 9వ తేదీ నుండి వినుకొండ మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల నందు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయాధికారిని వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలుకల నివారణకు చేపట్టనున్న కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వాటి నివారణ మందులను 100% రాయితీపై అందించడం జరుగుతుందన్నారు. ఆయా పంచాయతీల పరిధిలోని రైతులు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా నూజెండ్ల మండలంలోని పంచాయతీ కేంద్రాలలో కూడా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయాధికారిని వరలక్ష్మి తెలిపారు. 9/10/2018 వినుకొండ మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక రైతు సోదరులందరూ వరి నూక మరియు శనగ నూనెని వాళ్ళకి అవకాశం ఉన్న వరకు తీసుకుని వచ్చిన ఎడల బ్రోమోడయోలిన్ మందును వ్యవసాయ శాఖ పరంగా 100% రాయితీ మీద రైతులకు అందజేయడం జరుగుతుంది. దీన్ని 96 పాళ్ళు వరి నూక, 2 పాళ్ళు శనగ నూనె మరియు 2 పాళ్ళు బ్రోమోడైలిన్ మందును కలిపి ప్రతి 10 గ్రాములని ఒక న్యూస్ పేపర్ ప్యాకెట్లో కట్టించి రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ 10 గ్రాముల సరఫరా చేసిన బెయిట్ మెటీరియల్ను ఎలుక కన్నాల్లో రైతులు తప్పనిసరిగా ఉంచడం ద్వారా ఎలుకల బెడద నుంచి రైతులు పంటను కాపాడుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకోవాల్సిందిగా మండల వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. ఈ నెల 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించడం జరిగిందని వినుకొండ మండల విద్యాశాఖ అధికారి జఫ్రుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా సెలవులు ప్రకటించాలని, విద్యార్థులకు తరగతులు నిర్వహించాలంటే జిల్లా విద్యాశాఖ అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. సెలవులలో ఎవరైనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క సూచనల మేరకు దసరా సెలవులు రేపు అనగా 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రకటించడమైంది. దీనికి అనుగుణంగా అన్ని పాఠశాల, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా తప్పనిసరిగా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులను అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. అలా చేయకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర నుండి ప్రత్యేకమైన అనుమతి పొంది వాళ్ళు పాఠశాల నిర్వహించాలి. అంతేగాని ఏ పాఠశాల కూడా మరి రేపటి నుండి మరి 21వ తేదీ వరకు ఎక్కడ కూడా పాఠశాల నిర్వహణ జరగకూడదు. ఏ క్లాస్ కూడా నిర్వహించకూడదు. 10వ తరగతి సపరేట్ కాలేజీ కూడా లేదు. అటువంటిది ఏదైనా ఉండాలంటే జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొచ్చి ఆ పర్మిషన్తో ఏదైనా క్లాసులకు వాళ్ళకి అవసరమైతే వాళ్ళు నిర్వహించాలి తప్ప మరి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా నిర్వహించకూడదని స్ట్రిక్ట్గా ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం దీనికి ఎవరైనా మరి ఆ సూచనలకు అనుగుణంగా మరి చేయకుండా పోయినట్లయితే అటువంటి వాళ్ళపైన
మరి కంప్లైంట్ చేయబడుతుంది. వాళ్ళ యొక్క రికగ్నిషన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి జిల్లాధికారి గారు రికమెండ్ చేయడం జరుగుతుంది. 2 రోజులుగా జరుగుతున్న సేవామిత్రుల శిక్షణా తరగతులకు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సేవ చేయటంలో నా మిత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పార్టీకి పట్టుకొమ్మల్లాంటి వారు సేవామిత్రులని ఆయన తెలిపారు. జిల్లాలోనే మెజారిటీతో గెలుపొందాలని, జిల్లా పార్టీ పదవులు 2 సార్లు దక్కిందంటే అది సేవామిత్రుల పుణ్యమేనని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి మరలా టీడీపీ గెలిచేందుకు పోరాడాలని, పార్టీలో కనిపెట్టుకుని ఉన్నవారికి తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన సూచించారు. భవిష్యత్తులో మిత్రులకు ఎటువంటి అవసరం ఉన్నా తమ వద్దకు వచ్చినట్లయితే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో సోమవారం జరిగిన సేవామిత్రుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొట్టమొదటి ప్రోగ్రాం మనకే జరుగుతుంది వినుకొండ నియోజకవర్గానికి. ఇప్పటి నుండి ప్రతి నియోజకవర్గానికి జరుగుతుంది ఈ సేవామిత్రుల సదస్సు. మనం ప్రజలకి మరింత సేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి అలాగే ప్రజలకి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వీరందరూ అనుసంధానకర్తలు, ఒక బ్రిడ్జి లాంటి వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం మంది పేద ప్రజలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు పేద ప్రజలకు అందించేటువంటి బాధ్యత మీ మీద ఉంది. అందుకోసం అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జిలాగా, ఒక వారధిలాగా బాధ్యతలు మీకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బాధ్యతను మరింత విజయవంతంగా నిర్వహించాలని నేను కోరుతున్నా. ట్రైనింగ్ ప్రోగ్రాం అవ్వలేదు. సాయంత్రం మళ్ళీ 5 గంటలకి అటెండెన్స్ తీసుకుంటారు. ఎన్టీఆర్ బయోపిక్, చంద్రబాబు గారి బయోపిక్ కొన్ని ఇంపార్టెంట్ మీకు చూపిస్తారు. అంటే ఈ ప్రోగ్రాము సేవామిత్రులు అంటే వెన్ను చూపించి పారిపోయేవాళ్ళు కాదు. సేవామిత్రులు తెలుగుదేశం పార్టీకి సిన్సియర్ నాయకుడు, సిన్సియర్ కార్యకర్త, ప్రజలకు సహాయం చేసేవాళ్ళు, సేవామిత్రులు. ఇల్లు కావాలంటే, పెన్షన్ కావాలంటే, రేషన్ కార్డు కావాలంటే వాళ్ళ దరఖాస్తు పెట్టి చేయించేవాళ్ళు సేవామిత్రులు. వినుకొండ మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి నందు 4 ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ జాన్ పీటర్ తెలిపారు. 3 ఫిర్యాదులు బ్యాంకు రుణాలకు సంబంధించినట్లు పేర్కొన్నారు. మరో ఫిర్యాదు పట్టణంలోని 12వ వార్డులోని శాలివాహన నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న సీఎం అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ను జనవాసాల మధ్య ఏర్పాటు చేయకూడదని ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపినట్లు తహసీల్దార్ జాన్ పీటర్ పేర్కొన్నారు. మేము 12వ వార్డు ప్రజలు అండి. మాకు మామూలుగా ఏదో హాస్పిటల్ ఒకటి పెట్టి అన్ని టెస్టులు చేస్తే దానివల్ల ప్రాబ్లం ఉంది. వాళ్ళ కమ్యూనిటీ హాల్తో కేటాయించడం జరిగింది. అయినా వాళ్ళు కాదని జనవాసంలో ఉండే మధ్యలో పెట్టి ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మేము తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి తహసీల్దార్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ హాస్పిటల్ పెట్టకుండా దాన్ని తీసేయాల్సిందిగా మేము కోరడమైనది. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొనిదెల గ్రామానికి చెందిన వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు కుంచపు ఆంజనేయులను అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆంజనేయులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో మండల కన్వీనర్ చింతల పేరయ్య, బాపట్ల పార్లమెంటరీ యువజన విభాగ అధ్యక్షులు కల్లి ప్రసాద్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. అగ్రిగోల్డ్ చేసిన మోసాలకు మరో గుండె ఆగిపోయింది. ఖాతాదారుల ఒత్తిళ్లకు మనోవేదనకు గురై అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ మండలంలోని విటన్రాజుపల్లి గ్రామానికి చెందిన కొల్లివర సురేష్ భార్య నాగలక్ష్మి 7 ఏళ్లుగా అగ్రిగోల్డ్ ఏజెంట్ గా పనిచేసింది. అయితే అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తివేయడంతో అప్పటి నుండి ఖాతాదారులు ఒత్తిడి చేయడంతో నాగలక్ష్మి మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నేళ్ళుగా అనారోగ్యం బాగాలేదు. కొత్తగా కస్టమర్లు గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంటే అగ్రిగోల్డ్ అడుగుతుంటే మాటలు గురయ్యి బాగాలేదు. మా ఒత్తిడి చేస్తున్నారు సార్. ఉదయం 6 గంటలకు సార్ చనిపోయింది. మా సంత కూడిపోవడం చాలా మాట
ఇక్కడ 15 ఏళ్ళుగా ఉంటున్నాము. మేము కనిపించి పని చేస్తాం. అగ్రికల్ ఏజెంట్ 7 సంవత్సరాల నుంచి ఈపూరు మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో వెలిసిన శ్రీ కొచ్చెర్ల అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంకు భక్తులు ఇన్వర్టర్ను బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పట్టాభిరామయ్య హాజరై ఇన్వర్టర్ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రైవేట్ టీచర్స్ యూనియన్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు టీచర్లు మాట్లాడుతూ శ్రమకు తగ్గ వేతనాలు, విద్యా సమస్యలు అందించడం లేదని, సెలవు రోజుల్లో కూడా పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తూ హక్కులను కాలరాస్తున్నారని, తమ శ్రమను దోచుకుంటూ కోట్లు దండుకుంటున్న విద్యా సంస్థలు కనీస వేతనాలు అందించడంలో విఫలమవుతున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వానపల్లి సుబాని తదితరులు పాల్గొన్నారు. జిల్లా పీటీఎల్ జనరల్ సెక్రటరీని. ఈ రోజున ఈ విద్యారంగంలో అనారోగ్యకర పోటీ ఎక్కువైపోవడం వల్ల ఈ యాజమాన్య పోటీ పడి ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు, పబ్లిక్ సెలవులు అనేవి ఏమాత్రం చూడకుండా పిల్లల్ని అటు టీచర్ని ఇద్దరిని ఇబ్బంది పడుతుంది. క్లాసులు నడుపుతూ ఆరోగ్యం అలాగే మానసికంగా ఎంతో క్షోభకు గురి చేస్తుంది. మేము ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి మా సమస్యల పరిష్కారం కోసం టీచర్లందరం కలిసి అలాగే లెక్చరర్స్ అందరూ కలిసి పీటీఎల్యూ అనే ఒక సంఘంగా ఏర్పడ్డాము. ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అనే ఒక సంఘంగా ఏర్పడ్డాము. మా యొక్క ఉద్దేశం ఏ మేనేజ్మెంట్కి ఎగెనెస్ట్గా వాళ్ళకి పోటీగా వెళ్ళడం కాదు. మేము వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తాం, వాళ్ళ జీవనోపాధి కల్పిస్తున్నారు, వాళ్ళ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. కాకపోతే వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని విధానాలు మాకు నచ్చట్లేదు, మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క విధానాలు మార్చుకోమని అడగడానికి వాళ్ళు కాక మా మాట వినని పక్షంలో ప్రభుత్వ అధికారులకు మా సమస్యల్ని వాళ్ళ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళడానికి ఒక సంఘంగా ఏర్పడ్డాము. ఈ రోజున వినుకొండలో మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ కలిసి. అలాగే మా సమస్యలు ముందుగా పరిష్కరించమని మేము పనిచేస్తున్నటువంటి యాజమాన్యాలు అడుగుతాము. ఒకవేళ వాళ్ళు కనుక మా సమస్యలను పరిష్కరించకపోతే మా సమస్యలను ప్రభుత్వాధికారుల దగ్గర తీసుకెళ్తాం. ఇంకొక చెడు ఏంటంటే ఈ యాజమాన్యాలందరికీ యూనియన్లు ఉన్నాయి, మరి ప్రైవేట్ టీచర్లకి లెక్చర్లకి మాత్రం యూనియన్ ఉండకూడదు అని వాళ్ళు భావిస్తారు. మరి వాళ్ళకి యూనియన్ ఉన్నప్పుడు మాకెందుకు ఉండకూడదు అని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు తీర్చుకోవడానికి మాకు ఒక యూనియన్ కావాలి. అలాగే ఇప్పుడున్న ప్రైవేట్ టీచర్లు అందరూ మా యూనియన్లో జాయిన్ అవుతున్నారు. పీటీఎల్తో అందరిలో పీటీఎల్ ఒక యూనియన్ యొక్క ఆవశ్యకత తెలిసింది. యూనియన్లో ఎందుకు ఉండాలి, అలాగే పోరాటం చేయాలని ఒక దృఢ సంకల్పానికి వచ్చారు. మా సమస్యలు తీరని పక్షంలో ఖచ్చితంగా మేము ప్రభుత్వాధికారులని అలాగే ప్రభుత్వ రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని కలవడం జరుగుతుంది. ప్రజా సంఘాల యొక్క మద్దతు తీసుకొని మా సమస్యల పరిష్కారం వరకు పోరాడుతూనే ఉంటాం. నేను చిలకలూరుపేట పీటీఎల్యూ కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి ఈ పీటీఎల్యూ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్కి ఉపయోగపడే విధంగా మాకు సెలవులు కనీస వేతనాల కోసం, అదేవిధంగా ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సెలవులు ఇస్తుందో ఆ సెలవులను మాకు వర్తింప చేయాలని, అదేవిధంగా కనీస వేతనాలని, మరి మాకు కావాల్సినటువంటి ఇప్పుడు దసరా సెలవులు 9వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ప్రభుత్వం ఏదైతే సెలవులు ఇచ్చిందో ఆ సెలవులను ఖచ్చితంగా ప్రతి ఒక్క యాజమాన్యం కూడా సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ పీటీఎల్లు ఏర్పడింది మరి టీచర్లలో ఉన్నటువంటి యూనిటీని పెంచి మాకు కావాల్సినటువంటి హెల్త్ కార్డులు కానీ, ఇంకా జాతీయ సెలవు దినాలు కానీ, అదేవిధంగా ఎండాకాలం చూస్తే మా జీవితాలు ఎండమామలు అయిపోతున్నాయి, మాకు జీతాలు లేవు. మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నాం. ఇవన్నీ కూడా మరి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని మా ప్రైవేట్ టీచర్లని ఒక విధమైన జీవితాలను మేము కోల్పోతున్నాం. కాబట్టి పట్టించుకొని ఈ ప్రైవేట్ టీచర్లందరినీ కూడా అండగా నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నామండి. థ్యాంక్ యూ. బాడుగ డబ్బుల విషయంలో నెలకొన్న వివాదంలో సూపర్వైజర్పై దాడి చేసిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీరామపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరుపేటకు చెందిన వినోద్ అనే లారీల యజమాని వద్ద మారబోయిన శ్రీను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే వీరి వద్ద పనిచేస్తున్న లారీ డ్రైవర్ శేషయ్య బాడుగకు వెళ్లి వచ్చి తరువాత బాడుగ డబ్బులు ఇవ్వమని అడగగా నగదు విషయంలో తేడా రావడంతో శ్రీను మరో లారీ డ్రైవర్ సిద్దయ్యను తీసుకుని శేషయ్య ఇంటి వద్దకు వెళ్లగా ఇరువురిపై శేషయ్య కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు. దాడిలో గాయపడిన శ్రీను, సిద్దయ్యలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ప్రకాశం భవన్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ నందు జిల్లా కలెక్టర్ విజయ్ చందుకు అద్దంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నూరి సీతారామాంజనేయులు వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డిపిఓను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యను పరిష్కరించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన వారికి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన 64వ స్కూల్ గేమ్స్ కుస్తీ పోటీలలో నూజెండ్ల ఉప్పలపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని రజత పథకం సాధించింది. పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డి కీర్తన తిరుపతి శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో కీర్తన 2వ స్థానం సాధించి రజత పథకం సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రిన్సిపల్ నరసింహులు, వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి విద్యార్థినిని అభినందించారు. కార్యక్రమంలో పిడి దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.